సార్ ఇప్పుడు చెప్తున్నారు సార్ మీరు అంటే అనాదిగా ఈ రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు బీసీలకి పెద్దగా న్యాయం జరగలేదు. ఇవాళ కేసీఆర్ గారు కూడా ఎంబీసీ అనేటువంటిది ఒకటి కాన్సెప్ట్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే తమిళనాడు తరహాలో తీసుకొచ్చినారు. వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, తర్వాత వాళ్ళకు కొంత రిజర్వేషన్లు అంటే సబ్సిక్వెంట్గా ఇవ్వాలని అనుకోవటం ఒక మంచి అంటే ఇనిషియేటివ్ కాదంటారా? చూడండి, చెప్పడం వేరు, ఆయన అన్నీ చెప్తాడు. మాకు చెప్పాడు ఎగ్జిబిషన్ ఇస్తా అన్నాడు, అక్కడ హనుమాన్ వ్యాయామశాల ఇస్తా అన్నాడు. ఇంప్లిమెంట్ అయిందా? ఎగ్జిబిషన్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ రన్నింగ్. ఈజ్ హనుమాన్ వ్యాయామశాల దే ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్. ఏమిటి మీకు ఇచ్చేస్తా అన్నాడు, పిలిచిండు 3 ఏళ్ళే. అన్ని కథలు చెప్తే ఎట్లనండి? నేను అనేది ఏంది, నీ పక్కకు నీవు ఇచ్చినటువంటి క్యాబినెట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నదండి? నువ్వు ఏదో నేను చేస్తా, నేను చూస్తా, నీ కార్పొరేషన్ నీకో బిచ్చం పడేస్తా, నీకో గొర్రెలకో బిచ్చం పడేస్తా, ఆవులకో బిచ్చం పడేస్తా. కానీ బెటర్ దాన్ కాంగ్రెస్ కదా. బెటర్ దాన్ కాదండి, ఇది బెటర్ దాన్ కాదు. ఇట్ ఈస్ ద పొలిటికల్ గేమ్. ఎట్లా గేమ్ అంటే, మొన్న నువ్వు 2014లో గెలిచిన ఎలక్షన్ ఏంది చెప్పు? సెంటిమెంట్ ఎలక్షన్. తెలంగాణ కావాలని ప్రతి పౌరుడు, ప్రతి ఆడపడుచు, ప్రతి మా నాన్న, మా పెదనాయన, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయట, తెలంగాణ అయితే ఆంధ్రలో వెళ్ళిపోతారని అందరినీ కేసిరు. రైట్? ఇవాళ ఏమైంది? నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఇంటికో ఉద్యోగం ఇచ్చినావా? ఇది కూడా అట్లనే. ఈయన ఓట్ల గురించి బీసీ, ఎస్సీ, మైనార్టీలను ఎందుకు లాగుతున్నాడు? మైనార్టీలో 12% పాసిబుల్ అని చెప్పండి. రాజ్యాంగం ఒప్పుకుంటుందా? లేకుంటే నేను ధర్నా చౌక్లో జంతర్ మంతర్లో కూర్చుంటాను. నీకు ధర్నా చౌక్ ఆడ అవసరం, ఈడ మా దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ మాకు అవసరం. ఇవే చెప్తాడండి. బీసీలకు నేను చేస్తున్నా, ఎస్సీలకు చేస్తున్నా. నువ్వు రాజ్యాంగంలో నీకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి పవర్ ఇవ్వకుండా నేను ఆ కార్పొరేషన్ ఇస్తా, గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, చేపలు ఇస్తా, కోళ్ళు ఇస్తా, ఇది కాదు. ప్రజలు ఏమనుకుని ఇందిరాగాంధీ అప్పటి నుంచి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు స్టార్టింగ్ ఉండే ఇందిరమ్మ నిజంగా కూడా భూ సంస్కారం చేసింది. దున్నేవాడికి భూమి అన్నది, నాగలు ఇచ్చింది, బర్రెలు ఇచ్చింది. ఇంకా ఎన్ని రోజులు రా బాబు మాకు గొర్రెలు బర్రెల కన్నే పెడతావు? మా పిల్లలు కూడా చదవాలనుకుంటున్నారు, మా పిల్లలు కూడా ఐఏఎస్ కావాలనుకుంటున్నారు, మా పిల్లలు కూడా ఐపీఎస్ కావాలనుకుంటున్నారు. అది నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు? ఎందరికి స్వేచ్ఛ ఉన్నది? ఎందరు మాట్లాడుతున్నారు? రోజు పొద్దున్న లేపిస్తే హరీష్, కేటీఆర్, లేకుంటే కవిత, వీళ్ళేనా? ఎవరన్నా తిట్టాలంటే ఓ జూనియర్ గారితో మమ్మల్ని తిట్టి దమ్ముంటే కేసీఆర్ మాట్లాడు. నేను అనేది ఏమిటంటే, మాలో జాగృతి వచ్చిందండి. ఆనాడంటే దేశ స్వాతంత్రం రాన ముందు తెలివి లేకుండే, ఆలోచన లేకుండే, స్కూళ్ళు లేకుండే, కాలేజీలు లేకుండే, చదువు లేకుండే. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి నాయకుడు, మహాత్మా పుట్టి చదువుకుంటేనే మీ భవిష్యత్తు అంటే అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మాకు కూడా ఆలోచన వచ్చింది, సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. మా పిల్లలు కూడా ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో కాలేజీలో చదివేటోళ్ళు ఎవరు ఉండరు? జయపాల్ రెడ్డి, యాదవ్ రెడ్డి, మల్లారెడ్డి, పుల్లారెడ్డి ఉందరు. ఏమా ఇప్పుడు లక్ష్మణ్ యాదవ్, ముదిరాజ్, మందకృష్ణ, మాది ఇలాంటి పేర్లు వస్తున్నాయి. అంటే ప్రజలలో మార్పు వచ్చిందా లేదా? నేను అనేది